నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, శని త్రయోదశి గురించి చెప్తూ ఉన్నారు. శని త్రయోదశి వస్తోంది, చాలా కాంబినేషన్ చాలా స్పెషల్ గా వస్తోంది. కాబట్టి ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు శని, అలాగే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది సవివరంగా తెలియజేస్తున్నారు. కన్యా రాశి వరకు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక తులా నుంచి మీన రాశి వరకు ఎలా ఉండబోతుందండి? తులా రాశి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? తులా రాశి వరకు వచ్చేప్పటికి మీకు ఇప్పుడు మనకి పంచమంలో శని యొక్క సంచారం అనేది జరుగుతుంది. అంటే ఈ 2-3 నెలలు ముఖ్యంగా ఏంటంటే ఈ తులారాశి వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. అంటే కొద్దిగా గుళ్ళు గోపురాలు తిరిగే విధానం కానీ, లేదా కొంతవరకు పుణ్యక్షేత్ర సందర్శన ఇలాంటిది అయితే ఎక్కువ జరిగే ఉండాలి. ఆల్రెడీ కూడా ఉండొచ్చు. తర్వాత పెరిగేయటం కానీ, అంటే కనీసం అలాగైనా ఉంటుంది, పూర్తి పోని పెరగకపోయినా. సో ఖచ్చితంగా ఆ రకమైన ఇదైతే ఉంటుంది. తర్వాత సంతాన విషయంలో కూడా కొంతవరకు మంచి జరుగుతుంది, కానీ సంతానానికి మధ్య మధ్యలో అనారోగ్యం ఉంటుంది, సంతానానికి అభివృద్ధి ఉంటుంది. ఇంకా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక ఈ 2-3 నెలలు కూడా సాధ్యమైనంత వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ఒకటి, షేర్ మార్కెట్ల జోలికి వెళ్లకుండా ఒకటి. ఆ రకంగా ఉంటే కనుక మిగతా అంతా, ముఖ్యంగా ఇప్పుడు లాభస్థానంలో కూడా మిగతా గ్రహాల సంచారం, రవి కూడా సంవత్సరానికి చేరుకోవటం. అందుకని ఎలా చూసినా కూడా తులారాశి వారికి అయితే కనుక చక్కటి జీవితం అనేది అయితే ఉంది. సో కేవలం తీసుకోవాల్సిందల్లా ఆ విషయం ఒక మ్యూచువల్ ఫండ్స్ జోలికి వెళ్ళొద్దు. మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్ మార్కెట్లు కానీ. యోగకారకుడే కదండి శని భగవానుడు. శని యోగకారకుడు, పైగా అక్కడ స్వచ్ఛతంలో కూడా శని ఉండటం అనేది ఉంది. అందుకే ఎక్కువ శాతం బాగుంది. అందులో మిగతా గ్రహ కూటమి కూడా ఇప్పుడు తులారాశికి చాలా అద్భుతంగా ఉంది కదా. అష్టమ గురువు ఉన్నప్పటికీ బాగున్నట్టే. గురువు ఎలాగో వాళ్ళకి పనికిరాని ప్లాన్ పాపి కదా కదా. సో అందుకని పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. బట్ సరే, చిన్న చిన్న అష్టమ గురు ప్రభావం వల్ల వీళ్ళకి తరచు జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కొంతవరకు వస్తాయి, లేదా ఆ జీర్ణం సరిగ్గా కాక తలనొప్పి వస్తుంది, అంతే. ఇంకా మిగతావన్నీ ఓకే. కనుక ఈ తులారాశి వాళ్ళు కనుక ఖచ్చితంగా ఈ శని అనేది, త్రయోదశి అనేది ఏదైతే ఉంటుందో వీళ్ళకి తప్పకుండా యోగదాయకాన్ని ఇస్తుంది. అలాగే వీళ్ళు కూడా శనిని మరింత అనుకూలకంగా చేసుకోవటం కోసం ఏం చేయాలి అంటే కనుక వీరు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. ఎందుకంటే తులా అనేది లక్ష్మి, అంటే ఇక్కడ మనకి శుక్రాచార్యుడు కదా. సో అందుకని ఈయన మరి లక్ష్మీ శుక్రుడి యొక్క అధిపతి కాబట్టి వీళ్ళు మాత్రం ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని కనుక అదే రోజు ఏదైతే మనకి శని త్రయోదశి నాడు వీళ్ళు వెళ్ళవలసింది ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి కోవెల. సో ఇంట్లో కూడా అవకాశం ఉంటే కనుక 8 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఆ రోజు. ఇంకా వీడిగా మాత్రం అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి శనివారాలు వెళ్తూ ఉండండి. సో తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనితో ఉన్నారు, మరి వీరికి ఎలాంటి ఫలితాలను ఇస్తారండి? వృశ్చిక రాశి వాళ్ళకైతే కనుక వాళ్ళు స్వయంకృత అపరాధాలు ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇంటి స్థానంలో ఈయన శని ప్రతి స్తంభన పట్టడం అనేది. తర్వాత రెండోది ఏంటంటే జ్ఞానానికి సంబంధించిన ఈయన లగ్నాన్ని చూడటం వల్ల చివరి నిమిషంలో బయటపడతారు, కానీ తొందరపాటు అనేది ఎక్కువ అవుతుంది ఈ అర్ధాష్టమ శని వల్ల. సో వాహన ప్రమాదాలు అంటే ఇప్పుడు సపోజ్ బండి అంతా పాడైపోతుంది, మనిషి మటుకు క్షేమంగా ఉంటుంది. అమ్మ బాబు, ఎంతో కొంత భయానకమైనటువంటి పరిస్థితి. సో అలా బట్ సేఫ్ ఆ రకమైన ఇదైతే వృశ్చిక రాశి వాళ్ళకి కనపడుతుంది. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అయితే ఇప్పుడు ఇటీవల మనకి రవి మన 16వ తారీఖు నుంచి రావటం వల్ల ఉద్యోగాల్లో వాటిలో సౌఖ్యం పెరగటం అనేది తప్పకుండా ఉంటుంది. సో అందుకని ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది రావటం అనేది అయితే ఉంటుంది. ఈ అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం మాత్రం ఇంటి జీవితం మీద మాత్రం బాగా చూపించడం అనేది అయితే ఉంటుంది. కనుక ముఖ్యంగా అనురాధ నక్షత్రం సొంత నక్షత్రం ఉంది దీంట్లో. తర్వాత వచ్చేప్పటికి జ్యేష్ఠ నక్షత్రం, ఈ రెండు కూడా చంద్రుడికి కొద్దిగా నీచం ఎక్కువ ఉంటుంది అక్కడ మనకి ఈ విశాఖ 4వ పాదం కన్నా కూడా. అందుకని ఖచ్చితంగా ఈ శని త్రయోదశి నాడు వీళ్ళైతే తప్పకుండా పూజలు చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అది ఏ రకంగా చేయాలి అంటే కనుక ఇంట్లో వీళ్ళు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామికి ఏ విధంగా చేయాలి అనేది ఒకటి. రెండోది ఏదైనా సరే ఈ 2-3 నెలలు కూడా వీళ్ళు సింధూరం ధారణ చేయటం అనేది ఆంజనేయ గుళ్ళోకి వెళ్ళి
తర్వాత ఇంకా మంచి రెమెడీ ఏంటంటే ఎక్కడైనా సరే సీతారాములు కోవిలు ఉంటే అక్కడే ఆంజనేయుడు ఉంటాయి కనుక ఆంజనేయుడికి ఉన్న ఏదైతే సింధూరం ఉందో అది ఇక్కడ వచ్చి సీతాదేవి పాదాలకు పెడితే కనుక చాలా శీఘ్రమైన ఉపశమనం అనేది ఉంటుంది. సో ఆ రకంగా చేసినా కూడా మంచి ఫలితాలు రావడం. అయితే ఆంజనేయ స్వామి గుళ్ళో నుంచి సింధూరాన్ని తెచ్చుకుని మన ఇంట్లో ఉన్నటువంటి సీతాదేవి చాలా పాదాలకి మీరు ఖచ్చితంగా దాని యొక్క అనుభవం మీకు తర్వాత అవుతుంది. సో ఆ రకంగా చేసినట్టయితే ఎందుకంటే సీతాదేవి అనుగ్రహం పొందటం అంటే ఆంజనేయుడి అనుగ్రహం ఇంకా ఈజీగా పొందొచ్చు. సో అందుకని వీళ్ళిద్దరు అనుగ్రహం ఉన్నప్పుడు శని ఆటోమేటిక్ గా కామ్ గానే ఉంటారు. సో అందుకని ఖచ్చితంగా ఆ రకంగా చేయాలి. ధనుసు రాశి వారికి అండి. సో ధనుసు రాశి వాళ్ళకి అయితే కనుక ప్రస్తుతం ఉన్న స్థితి కొద్దిగా మంచిగానే ఉంది. ఎందుకంటే 3వ ఇంట్లో శని అనేది కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ముఖ్యంగా. తర్వాత కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఈ లగ్నాధిపతి అంటే రాష్ట్రాధిపతి అనుకోండి మన ఉద్దేశం. ఈ రాష్ట్రాధిపతి అక్కడ వరకు వృషభంలో ఉండటం వల్ల ఈ రోగాల బారిన ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఇబ్బందులు నియంత్రణ లేకపోవటం. అంటే సపోజ్ ఈ డయాబెటీస్ అనుకోండి, దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కదా, మోకాలు నొప్పులు అనుకోండి, అవి కొంత ఉపశమనం ఇవ్వవు. మనం ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నా కూడా అవి వస్తూనే ఉంటాయి. కానీ మిగతా అన్ని విషయాలకు ముఖ్యంగా భాగ్యస్థానంలో కూడా వివిధ గ్రహాలు వచ్చి ఉండటం, తర్వాత వచ్చేప్పటికి 3వ ఇంట్లో శనిప్పుడు కూడా యోగాన్ని ఇస్తాడు కనుక మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయి. కనుక ధనుసు రాశి వాళ్ళు అయితే మరీ భయపడక్కర్లేదు. అయినా కానీ శని అనేవారు ఈయనకి మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే తటస్థం జనరల్గా ధనుసు రాశికి. సో కొంతవరకు మంచి ఫలితాలు రావాలంటే ఇప్పుడు సపోజ్ మనకి బయట అంతా ఏమంటే పల్లకిల మొత్తం మోగుతున్నాం, కానీ ఇంటికి వచ్చేప్పటికి నరాలు పట్టేస్తున్నాయి. సో ఆ రకంగా అంటే అందుకని కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది కదా. సో ఆ రకమైన చెడుని పోగొట్టుకోవడానికి తప్పకుండా ఈ శని త్రయోదశిని వీళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. అది ఏ రకంగా ఉపయోగించుకోవాలి అంటే కనుక వీళ్ళు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిందే చేయాలి. సో వెంకటేశ్వర స్వామికి ఏంటంటే వాళ్ళు వచ్చేప్పటికి మనం 8 ఒత్తులతో దీపం ఆరాధన, కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేప్పటికి వెంకటేశ్వర స్వామికి బాదం పప్పు నివేదన చేయాలి. సో బాదం పప్పు నివేదన చేస్తే కనుక తప్పకుండా వీరికి కూడా శని నుంచి ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. ఇక మకరం అండి. సో మకరానికి అయితే కనుక 2వ ఇంటి శని అనేది పరిపూర్ణమైన యోగాన్ని ఇవ్వదు. సో ధనం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నా కూడా అది ఏదో రకంగా నష్టపోతాం అనేది. తర్వాత ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు అష్టమాధిపతి కూడా ఇక్కడ వచ్చి స్వచ్ఛేతంలోకి వచ్చాడు కదా. సో శని బుధ శుక్రుల కాంబినేషన్ లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ మకర రాశి వాళ్ళకి సంతానకారకుడు శుక్రుడు అవుతున్నాడు. సో కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గర్భస్రావాలు అయ్యే ప్రమాదాలు అయితే ఉంటాయి. సో ఆ రకంగా కూడా జాగ్రత్త పడాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు కూడా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మకరం వాళ్ళ టెన్షన్ అంతా కూడా లోపల పెట్టుకుని భరించే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉన్నట్టుంటే ఆ ప్రెషర్ అనేది ఏదైనా సరే ఐబీపీలోకి కానీ లేదా ఒక హార్ట్ సంబంధించిన, ఎందుకంటే రవి ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. పైగా రవి శనుల కలయిక కాబట్టి చూపులు. సో అందుకని ఖచ్చితంగా గుండెకి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా కొంతవరకు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కనుక మకర రాశి వాళ్ళు కూడా తప్పకుండా శని త్రయోదశిని ఆచరించాలి. వీళ్ళు కూడా అవకాశం ఉంటే కనుక శనికి తైలాభిషేకం చేయించుకోవటం అనేది ఉత్తమ సూచన. తర్వాత ఇంకా మకర రాశి వాళ్ళు కూడా ఇంకా చివరిలో ఉన్నారు కదా, ఈ ఏళ్ళనాటి శని కూడా లాస్ట్ సెషన్ లో ఉన్నారు. ఆ లాస్ట్ సెషన్ అంతా కూడా మంచిగా సాగిపోవాలంటే కనుక తప్పకుండా ఈ శని త్రయోదశిని ఉపయోగించుకోవాలి. వీరు ఇందాక మనం చెప్పాం తీరిక ఓపిక ఉంటే తైలాభిషేకం చేయించుకోవటం. ఒకవేళ అలా లేని పక్షంలో కనుక ఈ శనికి వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఎవరైనా సరే వృద్ధులు అంటే భిక్షగాలు కనిపిస్తే కనుక ముసలాళ్ళే ఉండాలి, వాళ్ళకి ఏదో ఒకటి దానం చేయటం. అది ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా మంచి జరుగుతుంది. కుంభరాశి వారికి రైట్. కుంభరాశి వారికి అయితే కనుక వీరికి ప్రస్తుతం వీళ్ళకి కూడా ఏళ్ళనక్షత్రంలో ఉన్నట్టు లగ్నంలో శని ఉన్నాడు. అందులో ఇప్పుడు వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ సప్తమంలోకి వచ్చేప్పటికి మళ్ళీ రవి బుధ శుక్రులు అనేది కనిపిస్తుంది. భార్యతోని వీళ్ళకి కూడా కొంతవరకు ఇప్పుడు ఇబ్బందులు కలగటానికి ఎక్కువ కనిపిస్తుంది. రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైతే లగ్నంలో శని కూర్చున్నాడో ఏ పని వెంటనే అవ్వదు. ఖచ్చితంగా ప్రతి పనిలో కూడా సాగదీపం అనేది ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే లగ్నంలో శని కూర్చున్నాడో ఆటోమేటిక్గా బద్ధకం పెరుగుతుంది. ప్రతిదీ వాయిదాతం, రేపు చూద్దాంలే, మీద పడినప్పుడు చూద్దాంలే, దాన్ని అనవసరంగా పోస్ట్ పోన్ చేసి చివరి నిమిషంలో టెన్షన్ పడే గుణం వీళ్ళకి ఎక్కువైపోతుంది ఇప్పుడు. సో దానివల్ల కోపం ఇతరుల మీద ప్రవర్తించడం అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని కుంభరాశి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ శని త్రయోదశి అనేది ఆచరించాల్సింది. సో వీళ్ళు ఏ రకంగా ఆచరించాలి అంటే కనుక వీళ్ళ ఇంట్లో ఉండే ఏదైనా సరే పడమరలో అలా శనివారం పూట, ప్రతి రోజుల్లో అవసరం లేదు. సో శనివారం పూట అక్కడ బొగ్గుతో ఇందాక ఏవైతే మనం 3 ఎందులు ఉన్నాయో ఆ 3 ఎందులు అక్కడ పడమరలో వేసి కాసేపు అయ్యాక చెరిపేసేయాలి అంతే. ఆ రకంగా చేస్తే మంచి అవుతుంది వాళ్ళకి. ఫైనల్లీ మీన రాశి వారికి.
సో మీన రాశి వాళ్ళకి కూడా ప్రస్తుతం అయితే కనుక మరి వ్యయంలో శని అనేది ఏలినాటి శనిగా అదొక భాగమే. సో అందుకని వీళ్ళకి కూడా ఏలినాటి శని జరుగుతుంది. కానీ మిగతా గ్రహాలు 6వ ఇంట్లో ఉన్నవి ఎప్పుడు కూడా గోచారంలో కొంతవరకు శుభ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. కనుక మీనరాశి వారికి ఉద్యోగాల్లో ఉండే ప్రతిష్టంభన ఏదైతే ఉంటుందో అది తొలుగుతుంది. తర్వాత వీళ్ళకి కూడా ఈ ఆధ్యాత్మిక చింతన పెరగటం అనేది, ఎందుకంటే శని ఎప్పుడైతే వ్యయంలో కూర్చున్నాడో ఆటోమేటిక్గా ఏదో రకమైన ఈ ఆధ్యాత్మిక చింతన అనుకోండి, కొంతవరకు పెద్దలతో సత్సంగం అనుకోండి, ఇలాంటివన్నీ కూడా ఏర్పడడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక మీనరాశి వారు జాగ్రత్త పడవలసింది ఏదైనా ఉంటే కనుక సంతానం వారు చేసే పనుల్లోని కొంతవరకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈ మీనరాశి వారు మిగతా విషయాల్లో ప్రస్తుతం అయితే మంచి పొందటం అనేది అయితే కనిపిస్తుంది. వీళ్ళైతే కనుక ఏం చేయాలి అంటే కనుక వీరు కూడా ఎక్కువగా ఈ నెలంతా లేదా రాబోయే శని వక్రం పోయేదాకా ఆంజనేయ స్వామిని పూజించడం అనేది మంచిది. అయితే ఆంజనేయ స్వామిని వీళ్ళు ఏ విధంగా పూజించాలి అంటే కనుక ఎక్కడైనా సరే ఆంజనేయుడి తోకలాగా ఉండే రూపాలు ఉంటాయి కదా, వాలం ఉంటుంది. వాలం, దాన్ని వాలాగ్ర రూప హనుమాన్ అని కూడా అంటాము యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితులు కొద్దిగా తక్కువ ఉంది. బట్ అలా ఏదైనా సరే వాలం కనిపించే ఆంజనేయుడిది ఉంటే కనుక ఆ వాలానికి సింధూరం అద్దటం అనేది తప్పకుండా శుభ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. ఒకవేళ మరి అలాంటిది మాకు అందుబాటులో లేకపోతే మరి మేమేం చేయాలి అనే వాళ్ళు కూడా లేకపోరు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఇంట్లో ఆంజనేయ స్వామి ఏదైతే ఉంటుందో సింధూరంలో అంటే నానబెట్టిన మినపగింజలు ఏవైతే ఉంటాయో ఆ మినపగింజల్ని చిన్న ప్లేట్లో పెట్టాలి. అలా 8 శనివారాలు చేసి ఆ సింధూరం సహా మినపగింజల్ని ఏదైనా చెట్టు లేదా మొక్క ఎవరు తొక్కని చోట పాడేయటమే. ఆ రకంగా చేసినా కానీ ఆ వాలానికి పెట్టిన ఫలం రావటం అనేది అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా వివరించారు. శని త్రయోదశి కాబట్టి అందరూ కలిపి ఒకటే చేసేయటం కాకుండా ఏ ఏ రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే కస్టమైజ్డ్ గా చెప్పారు. సో డెఫినెట్ గా ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ద్వాదశ రాశులకి కూడా శని త్రయోదశి ఇంత పవర్ఫుల్ గా వస్తున్నటువంటి శని త్రయోదశిని ఎలా వినియోగించుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు అండి. నమస్కారం.